హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌందర్య లహరి. ఈరోజు ఈ వీడియోలో నేను కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు ఎలా వెలిగించాలి, ఎవరు వెలిగించాలి, అలాగే ఆడవారికి ఒకవేళ ఈరోజు ఏమన్నా పీరియడ్స్ లాంటిది ఆటంకం వస్తే ఏం చేయాలి, మళ్ళీ 365 వత్తులు ఎలా వెలిగించాలి అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నానండి. వీడియో పూర్తిగా చూసి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. 365 వత్తుల దీపాన్ని ఎలా వెలిగించాలి, అలాగే కార్తీక పౌర్ణమి రోజు పూజని ఎలా చేయాలి అనే విషయాలన్నీ కూడా ఆల్రెడీ నేను ఛానల్లో షేర్ చేశానండి. ఎవరైనా ఆ వీడియో మిస్ అయినట్లయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ఇస్తాను, తప్పకుండా చూడండి. ఈ 365 వత్తుల దీపాన్ని మనము ఇంటి దగ్గర పూజ గదిలో చేసుకోవచ్చు, అలాగే తులసి కోట దగ్గర చేసుకోవచ్చు, అలాగే మనము గుడిలో కూడా చేసుకోవచ్చండి. అయితే ఎన్ని వెలిగించాలి అనే డౌట్ అయితే కొంతమందికి ఉంటుంది. ఈ 365 వత్తుల దీపాన్ని ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వాళ్ళ స్వహస్తాలతో వారే వెలిగించచ్చండి. అయితే ఇంటి యజమాని అందుబాటులో ఉండి పూజ చేస్తే మాత్రం చాలా మంచిదన్నమాట. ఒకవేళ ఇంటి యజమాని ఈ పూజ చేసేటట్టయితే కుటుంబం పేరు చెప్పుకొని ఒక్కళ్ళే వెలిగిస్తే సరిపోతుంది. ఇంటి యజమాని ఒక్కళ్ళే 365 వత్తుల దీపాన్ని కుటుంబం అందరి తరపున వెలిగిస్తే సరిపోతుందండి. ఒకవేళ ఇంటి యజమాని లేనట్లయితే ఆడవారు ఎవరైనా కూడా ఒక్కొక్కరి పేరు చెప్పుకుంటూ కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని దీపాలు కూడా వెలిగించవచ్చు. అయితే పౌర్ణమి రోజు ఆడవారికి పీరియడ్స్ లాంటి సమస్యలు వచ్చి ఆ రోజు కుదరినట్లయితే, అలాగే కొంతమందికి ఆరోగ్యం బాగోలేక లేకపోతే అర్జెంట్ పనులు వచ్చి ఈ పౌర్ణమి రోజు పూజ చేయడం కుదిరినట్లయితే మీరు పోలి పాడ్యమి వస్తుందండి. ఆఖరి రోజు ఆ పాడ్యమి రోజు మీరు ఈ పూజను అనేది చేసుకోవచ్చు. ఈ పోలి పాడ్యమి రోజు 365 వత్తుల దీపాన్ని తులసి కోట దగ్గర కానీ, పూజ గదిలో కానీ, అలాగే గుడిలో కానీ ఎక్కడైనా కూడా వెలిగించవచ్చండి. ఇలాగే ఎవరైనా కూడా వెలిగించవచ్చు. ఇంటి యజమాని కానీ, లేదంటే ఇంట్లో ఉన్న అందరి తరపున ఒక్కళ్ళైనా కానీ, లేదంటే ఎవరి దీపాన్ని వాళ్ళైనా కానీ వెలిగించవచ్చు. మనము పౌర్ణమి రోజు వెలిగించలేకపోయినా, అలాగే కార్తీక సోమవారాల్లో పూజలు చేయలేకపోయినా, లేకపోతే నెలంతా కూడా మనము ఏదైనా పనుల్లో పడో బిజీగా ఉండో, మనము ఈ కార్తీక మాసం ఇంత పవిత్రమైన మాసంలో నెలంతా కూడా ప్రతిరోజు కూడా అందరికీ పూజ చేసుకుంటే చాలా మంచిదండి. అందరికీ ఉంటుంది చేసుకోవాలని, కానీ కొంతమందికి కుదరకపోవచ్చు. నెలంతా పూజ చేయకపోయినా సరే పోలి పాడ్యమి ఒక్కరోజు చేసినా కూడా మనకి ఈ కార్తీక మాసం నెలంతా కూడా చేసిన పూజ ఫలితము, ఆ పుణ్యము అనేది వస్తుందండి. అయితే నా నెక్స్ట్ వీడియోలో పోలి పాడ్యమి పూజని ఎలా చేయాలి అనే విషయాన్ని మీకు షేర్ చేస్తాను. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను ఫ్యూచర్లో ఏ వీడియోస్ చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్లో కనిపిస్తుంది. ఇదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.